వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో 40 ఎకరాల భూమిని యూనివర్సిటీ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ఇస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ తెలిపారని వీసీ చంద్రశేఖర్ వెల్లడించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతి లభించిందని తెలిపారు. అబ్దుల్ నజీర్ గారు ఒక యూనివర్సిటీ క్యాంపస్ మనము అమరావతిలో రావడం జరుగుతుంది. అమరావతి క్యాంపస్లో యూనివర్సిటీతో పాటు అటాచ్డ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా ఆయన తయారు చేయాలని చెప్పడం జరిగింది. అండ్ నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది రిటర్న్గా కూడా ఇది ఈ రోజున అవర్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ అండ్ ఆల్సో ఆనరబుల్ మినిస్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 30 to 40 acres ఆఫ్ ల్యాండ్ అమరావతిలో మనం ఇస్తే ఒక యూనివర్సిటీ క్యాంపస్ ప్లస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ పారామెడికల్ కోర్సెస్ కూడా సపరేట్గా ఫిజియోథెరపీ, నర్సింగ్, తర్వాత మిగతా కోర్సెస్ కూడా సపరేట్గా ఒక అనుసంధానంగా కన్వెన్షన్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీలో కూడా ఆల్మోస్ట్ దగ్గర ఒక 150 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో అది ప్రిన్సిపల్ సెక్రటరీకి, మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కూడా కొంత నోటిఫికేషన్ అంటే కొన్ని పోస్ట్స్ త్రూ ద ఏపీ సర్వీస్ కమిషన్ ద్వారా తీసుకోవడం, తర్వాత ఇవన్నీ కూడా ఫిలప్ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. త్వరలో కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాం. సో అదే కాకుండా మనకు నేను వైస్ ఛాన్సలర్గా 25th of లాస్ట్ మంత్ బాధ్యతల్లో తీసుకోవడం జరిగింది. దీన్ని యూనివర్సిటీ రన్ చేయాలంటే ఒక ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అది దాన్ని ముఖ్యంగా సెక్రటరీ గారితో, మినిస్టర్ గారితో కూడా డిస్కస్ జరిగింది. యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ సెక్రటరీ అండ్ మినిస్టర్ గారు నేమ్స్ సీఎం ఆఫీస్ కూడా పంపించడం జరిగింది. త్వరలో కూడా ఈసీ బాడీ తయారైన తర్వాత కొంత త్వరలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరుపుతాము. కొన్ని డెసిషన్స్ వైస్ ఛాన్సలర్తో పాటు లైక్ క్యాబినెట్ మాదిరి ఈసీ మెంబర్స్ కూడా, నేను అర్లియర్ 17, 18, 19 3 years ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కూడా వర్క్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీగా ఉన్నాను. సో ఎమినెంట్ పర్సన్స్ని విల్ టేక్ అండ్ ప్రొఫెసర్స్ని ఎమినెంట్ 3 ప్రొఫెసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్, తర్వాత ఎమినెంట్ మెడికల్ పర్సనల్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఈ యూనివర్సిటీని ముందు కూడా తీసుకొని పోవాలని. తర్వాత నెక్స్ట్ కూడా ఒక కాన్వకేషన్ ప్రతి ఇయర్ కూడా ఒక 2 కాన్వకేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ ఇయర్తో పాటు ఆనరబుల్ గవర్నమెంట్తో కూడా నేను సెండింగ్ ఏ నోట్ ఒక 2 monthsలో జూలై కానీ ఆగస్ట్ బిగినింగ్లో కానీ ఒక కాన్వకేషన్ ఎవ్రీ ఇయర్ మనము చేసుకోవాలి. సో కోవిడ్ వల్ల కొంత పెండింగ్ ఉంది. డెఫినెట్గా అప్ టు డేట్గా 3 years ఇది కూడా కాన్వకేషన్ ఆనరబుల్